అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత 2,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వము తాజాగా కొత్త తేదీలను ఫిక్స్ చేయడం జరిగింది. సో అయితే ఈ యొక్క డబ్బులు వచ్చేసి పర్టికులర్గా ఏ తేదీన విడుదలవుతాయి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను, ఒకసారి విజిట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి పీఎం కిసాన్ పథకం 21వ విడత 2,000 రూపాయల నిధులు అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత 5,000 రూపాయలు విడుదల చేసేందుకు కొత్త తేదీలను ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలన్నమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే, సో ఇవి రెండు కూడా ఇప్పుడు క్లమ్జీ అయిపోయినాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే పిఎం కిసాన్ నిధులను ఏ డేట్నైతే విడుదల చేస్తుందో సో అదే డేట్న అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా నిధులను విడుదల వారీగా రెండు కలుపుకొని జమ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు మీకు ముందుగా ఏం తెలియాలి అంటే పిఎం కిసాన్ నిధులు అనేటువంటివి ఎప్పుడు జమ అవుతాయి అనే విషయం గురించి తెలిస్తే అన్నదాత సుఖీభవ పథకం గురించి తెలుసుకున్నట్టే, ఆ నిధులు అనేటువంటివి ఎప్పుడు జమ అవుతాయి అని. ఇక మొట్టమొదటిగా వచ్చి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే లాస్ట్లో వచ్చేసి మీకు ఈ థంబ్నెయిల్లో పెట్టిన విధంగా 10,000 రూపాయలు అనేటువంటివి ఒకేసారి జమ అవుతుందని చెప్పాను కదా, అది ఎవరికి జమ అవుతుంది, ఎందుకు జమ అవబోతుంది, ఆ వివరాల గురించి కూడా చెప్తాను. ఓకేనా. సో ఇక మొట్టమొదటిగా మనకు ఈ పిఎం కిసాన్ పథకం కింద విడుదల కావాల్సినటువంటి నిధులను యాక్చువల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే ఆల్రెడీ ఒక 3 స్టేట్లలో విడుదల చేసేసారనమాట. ఓకేనా. ఈ యొక్క వరద ప్రభావిత రైతులు ఉన్నటువంటి స్టేట్లు ఏవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీరు, ఓకేనా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ యొక్క స్టేట్లలో ఆల్రెడీ విడుదల చేసేసారు. ఎందుకంటే ఇవి వరద ప్రభావిత రైతులు ఎక్కువగా ఉండేటువంటి స్టేట్లు కాబట్టి సో వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ముందుగానే జమ చేసేసారనమాట. అయితే మిగిలినటువంటి స్టేట్లలో అండ్ అదేవిధంగా మన తెలుగు స్టేట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి దీపావళి పండుగకు ముందైనా సరే, దీపావళి పండుగ తర్వాత అయినా సరే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఈ పిఎం కిసాన్ నిధులను. సో దీపావళి పండుగకు ముందు విడుదల చేయలేదు, వాయిదా అయితే వేసేశారు. ఇకపోతే ఉండేది మనకు దీపావళి పండుగ తరువాత. అయితే ఈ దీపావళి పండుగ తరువాత ఎప్పుడు విడుదల చేస్తారు అని మీకు డౌట్ అనేటువంటిది అయితే రావచ్చు అనమాట. ఓకేనా. సో అయితే మనకు నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడు నవంబర్ నెల 6వ తారీఖున ఈ యొక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత ఎన్నికలు అయితే జరగబోతున్నాయన్నమాట. ఓకేనా. ఈ బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు జరగక ముందే ఈ పిఎం కిసాన్ నిధులైనటువంటివి రిమైనింగ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా విడుదల చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక 6వ తారీఖు ముందే అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఆ డేట్లలో ఎప్పుడైనా విడుదల కావచ్చు అనమాట. ఓకేనా. సో నాకు తెలిసి మ్యాక్సిమం 3-4 తారీఖుల్లో అయితే విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. కాబట్టి మీకు నవంబర్ నెల మొదటి వారంలోనే ఈ నిధులు అనేటువంటివి అయితే విడుదల చేస్తారు పిఎం కిసాన్ నిధులను. అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత 5,000 రూపాయలను కూడా మీకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఈ లోపల మీరు ఏం చేయాలి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ఈకేవైసీ అథెంటికేషన్ అనేటువంటిది పూర్తి చేసి పెట్టుకోండి. అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకేమన్నా మీరు పెండింగ్లో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రిమార్క్స్ ఏమన్నా ఉండి వాటన్నిటిని కూడా క్లియర్ చేసి పెట్టుకోండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా చెక్ చేసి పెట్టుకోండి. ఎన్పిసిఐ లింక్లో ఉందా లేదా, ఈకేవైసీ అప్డేట్ అయిందా లేదా, అసలు బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి పెట్టుకుంటే మీకు అమౌంట్స్ అనేటువంటివి విడుదల చేసిన వెంటనే బ్యాంక్ ఖాతాలకి అయితే జమ అవ్వడం జరుగుతుందన్నమాట. మెయిన్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్స్ వల్లనే మీకు అమౌంట్ అయితే పడకపోవచ్చు. సో ప్రాపర్గా చెక్ చేసి పెట్టుకోండి బ్యాంక్ ఖాతాలను. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. 2 పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ఎప్పుడు విడుదలవుతాయని. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ పిఎం కిసాన్ పథకం కింద నిధులు జమ అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా నిధులు అనేటువంటివి జమ అయిపోతాయి అన్నమాట. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే
లేదు కొత్తగా ఎవరైనా ఇంకా అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నట్లయితే అప్లై కూడా చేసి పెట్టుకోండి ఈ లోపల. అప్పుడు మీకు 2 విడతలకు సంబంధించిన నిధులు ఒకేసారి జమ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఎంటర్ క్యాప్చా కొట్టుకున్నట్లయితే సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే ఆ రిమార్క్స్ వల్ల కూడా మీకు ఫస్ట్ విడత అమౌంట్ అనేటువంటిది పెండింగ్లో పడిపోయిందని అర్థం. సో వాటన్నిటి గురించి తెలిసి పెట్టుకోనండి, మీకే యూజ్ అయితే అవుతుంది. మీకు ఏమైనా రిమార్క్స్ చూపించి పెండింగ్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇకపోతే ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడత నిధులకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నా ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, నో యువర్ స్టేటస్ అని. ఓకేనా, pmkisan.gov.in అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలు, ఆ లింక్ అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ మీరు ఓపెన్ చేసుకొని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ స్టేటస్లోనే చూపించేసింది. ఇన్ కేసు ఈకేవైసీ అప్డేట్ లేకపోయినట్లయితే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోమని. పూర్తిగా ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇక మీరు తమ్నెయిల్లో చూస్తున్న విధంగా ఒకేసారి 10,000 రూపాయలు అనేటువంటిది కౌలు రైతులకైతే విడుదల చేయబోతున్నారనమాట. సో ప్రభుత్వము కౌలు రైతులకి కూడా ఈ యొక్క సొంత భూమి కలిగినటువంటి రైతులతో సమానంగా ప్రభుత్వ పథకాల నుంచి నిధులైనటువంటి వర్తింపు చేసేలా అయితే చూస్తూ ఉందన్నమాట. కొత్త మార్పులను అయితే తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క కౌలుదారి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులైనటువంటివి అయితే వర్తిస్తాయన్నమాట. ఓకేనా. సో వీటికి సంబంధించి ముందు రోజుల్లో మనకు కొత్త రూల్స్ అనేటువంటి వాటిని అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అయితే ఇస్తానండి. 10,000 రూపాయలు ఎందుకంటే మొదటి విడత 5,000 రూపాయలు, రెండో విడత 5,000 రూపాయలు, రెండు కలిపి 10,000 రూపాయలు అయితే వీళ్ళకి రావాలి. కాబట్టి 10,000 రూపాయలని మీకు తమ్నెయిల్లో ఆ విధంగా అయితే పెట్టాను. బట్ మనకు ఇంకా కూడా ప్రభుత్వము కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. కొత్త మార్పులతో అయితే తీసుకొస్తుంది. వీళ్ళకి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు అనేది ఇచ్చి ఆ గుర్తింపు కార్డు ప్రకారము ఈ యొక్క నిధులైనటువంటివి అందచేయాలనే యోచనలు అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద. అవన్నీ కూడా సక్సెస్ అయినట్లయితే మీకు అందరికీ త్వరలోనే ఈ నిధులైనటువంటివి బ్యాంక్ ఖాతాలకు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అది కూడా కౌలు చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇవ్వండి మనకు ఈ పీఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు పర్టికులర్గా వచ్చేసి నవంబర్ నెల మొదటి వారంలో నేను చెప్పాను కదా ఒక 2 డేట్స్, ఆ 2 డేట్లు విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను. గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.